నగరంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో ఓ నివాసాలందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాకా వెంకటరావు యాదవ్, రాష్ట్ర కన్వీనర్ ఆవుల నరసింహారావు, పలువురు బీసీ సంఘ నాయకులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. లాకా వెంకటరావు యాదవ్, ఆవుల నరసింహారావు, పలువురు బీసీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన గురువారం సాయంత్రం 4 గంటలకు తుమ్మల కళాక్షేత్రం నందు జాతీయ బీసీ మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రులు రావు ఇంద్రజిత్ సింగ్, రామ్మోహన్ నాయుడు, విశిష్ట అతిథిగా బీసీ కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారాం, జన అధికార పార్టీ అధ్యక్షుడు పప్పు యాదవ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీ, బీసీ నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఇప్పటికే 10 రాష్ట్రాల్లో నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. మహాసభ నిర్వహణలోపే జాతీయ రాష్ట్ర కమిటీ నియమించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ మహాసభ ముఖ్య ఉద్దేశం చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు, మహిళా సబ్ కోటా ఏర్పాటు చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం, ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు ఏర్పాటు అమలు చేయాలని పేర్కొన్నారు. సామాజిక న్యాయం అనేది అన్ని వర్గాలకు సమానంగా జరగాలని, కానీ కొన్ని వర్గాలకే జరుగుతుందని అన్నారు. జనాభాలో బీసీలు 60% ఉన్నప్పటికీ రాజకీయంగా సీట్లు ఇవ్వడం లేదన్నారు. ప్రధానమంత్రి 11 ఏళ్లు పూర్తి చేసుకున్న బీసీలకు ఎటువంటి న్యాయం చేయలేదన్నారు. 17వ తారీఖు గురువారం సాయంత్రం 4 గంటలకి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు మహాసభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క మహాసభకి అది కేంద్ర మంత్రులు శ్రీ రావు ఇంద్రజిత్ సింగ్, ప్రణాళిక గణాంకాల శాఖ మార్చులు వారు, అలాగే కేంద్ర పౌర విమాన శాఖ మార్చులు కె రామ్మోహన్ నాయుడు గారు, అలాగే మరొక విశిష్ట అతిథి జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ అయినటువంటి హన్సరాజ్ గంగారాం అహీర్ గారు, మాజీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, అట్లాగే పప్పు యాదవ్, జన అధికార పార్టీ అధ్యక్షులు బీహార్ వారు, మరియు రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, వీళ్ళందరినీ కూడా బీసీ నాయకులు అందరినీ కూడా ఆహ్వానించి ఈ మహాసభలో పాల్గొనే విధంగా అందరినీ కూడా మేము ఇప్పటికీ వారికి ఇన్విటేషన్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. 140 కులాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగ అన్ని రంగాల్లో కూడా బీసీలు అధిక జనాభా ఉన్నప్పటికీ కూడా 60% ఉన్నప్పటికీ కూడా మరి సామాజికంగా వీరికి ఎటువంటి న్యాయం జరగట్లేదు, రాజకీయంగా న్యాయం జరగట్లేదు, మరి ఆర్థిక పరంగా కూడా వెనుకబడి ఉన్నారు. వీరి యొక్క అభివృద్ధి మరి అభివృద్ధిలోకి రావాలనే ఈ యొక్క సంఘాన్ని కూడా మేము స్థాపించడం జరిగింది. కాబట్టి సామాజిక న్యాయం అనేది అన్ని వర్గాలకు జరగాలి. మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వం గత సంవత్సరం ఎన్నికల ప్రణాళికలో ఏదైతే ప్రకటించారో ఈ రాష్ట్రంలో తక్షణమే బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఆన్ఫార్మిక్ ఎస్సీ ఎస్టీల మాదిరిగా బీసీలకు కూడా అట్రాసిటీ యాక్ట్ తీసుకురావాలనేటువంటి ప్రధానమైనటువంటి తీర్మానం. రెండవ తీర్మానంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 50% రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలనేది, ప్రతి జిల్లా కేంద్రంలో కూడా బీసీ భవన్లు ఏర్పాటు చేయాలనేది, మరి విద్యార్థులకు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి బీసీలకు చెందినటువంటి డిమాండ్లను పెద్ద ఎత్తున రాష్ట్రంలో పోరాటాలు కొనసాగిస్తాం. ఈ నెల 7వ తేదీ సోమవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశం